భీమ్గల్లలో కోర్టు ఏర్పాటు కోసం విశేష కృషి చేసిన హైకోర్టు న్యాయమూర్తి భీమ్గల్కు చెందిన జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ పై ప్రశంసలు వెలువెత్తాయి. మండల ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినందుకు కృషి చేశారని తోటి న్యాయమూర్తులు అభినందించారు. దీనిపై స్పందించిన జస్టిస్ ప్రవీణ్ కుమార్ తాను ఏమీ చేయలేదని, ఇదంతా లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దయేనని పేర్కొంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణ భద్రతే అత్యంత ముఖ్యమని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఆర్ఎస్పీ ఘటన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రీల్స్, ఇన్స్టాగ్రామ్ కోసం వర్షాకాలంలో ప్రాజెక్టులు, బ్యాక్వాటర్ ప్రాంతాలు, వరద కాల్వలు, చెరువులు, నదుల వద్ద సెల్ఫీలు దిగడం, ఈత కొట్టడం లేదా సరదాగా నీటిలోకి వెళ్లడం అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తేలికపాటి జల్లులు పడగా రాత్రికి ఒక్కసారిగా వర్షం దంచుకొట్టింది. ఎలనినో ప్రభావంతో వర్షాభావం ఎదుర్కొంటున్న రైతులకు ఈ వాన ఊరటనిచ్చింది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇదే తొలి వర్షమని రైతు చెబుతూ ఖరీఫ్ పంటలకు మేలు చేస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే 77654 రైలు మధ్యాహ్నం 2:30 గంటలకు కొమరవెల్లిలో ఆగుతుంది. 77656 రైలు ఉదయం 6:45 చేరుకుంటుంది. నిజామాబాద్ రూరల్ మండలంలో ఓటర్ల ప్రత్యేక సవరణ సర్వే వేగంగా కొనసాగుతుంది. మండలంలోని 19 గ్రామాల్లో 17 గ్రామాల్లో సర్వే 100% పూర్తి కాగా గుండారం, మల్లారం గ్రామంలో 90% పూర్తయినట్లు తహసీల్దార్ వినయ్ సాగర్ తెలిపారు. నగరపాలక సంస్థలో విలీనమైన 6 గ్రామాల్లో 85% సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాల్వ రిజర్వాయర్లో పడి గల్లంతైన 4 యువకులు, 3 నిజామాబాద్ ఆటోనగర్ ప్రాంతానికి చెందిన వారిగా, 1 హైదరాబాద్ వాసిగా గుర్తించారు. 4లో 3 మృతదేహాలు లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. వృత్తిలో అమున్, కలీం, హజీంగా గుర్తించారు.